టైం పాస్‌కి కారం కారంగా ఏమైనా తినటం కోసం, లేదా స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి మంచి స్నాక్స్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇవి తప్పకుండా ట్రై చేయండి. కారం కారంగా చెక్కలు చాలా బాగుంటాయి. అంతేకాదు మీ పిల్లలి ఫేవరెట్ స్నాక్స్ కూడా అయిపోతాయి. ఇంకా చుట్టాలొచ్చినప్పుడు వాళ్ళకివి సర్వ్ చేస్తే అబ్బా! వావ్ అంటారు. సో, ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అల్లం, నువ్వులు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర. ఇంకా మెయిన్‌గా కావాల్సింది బియ్యపిండి. ఇదొక హాఫ్ కేజీ తీసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక స్పూను జీలకర్ర, 7, 8 వెల్లుల్లి, 10 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత బియ్యపిండి ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఎందుకంటే మనం కలుపుకోవాలి కాబట్టి చెయ్యి తిరగటానికి వీలుగా ఒక పళ్ళెంలో వేసుకుని తర్వాత మిక్సీ పట్టిన మసాలా మొత్తం ఇందులో వేస్తాము. ఆ తర్వాత కరివేపాకు, నువ్వులు 2 స్పూన్లు, కారం 1 స్పూను, ఉప్పు తగినంత, శనగపప్పు 2 స్పూన్లు నానబెట్టింది, ఉల్లిపాయలు 2 పెద్దవి ఇలా సన్నగా చీరుకున్నవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం అలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలండి. వాటర్ ఇలా కొద్ది కొద్దిగానే కలుపుకుంటే మంచిదండి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాము అంటే పిండి పల్చనయిపోయే ప్రమాదం ఉంది కదా! మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు జాగ్రత్తగా వాటర్ కలుపుకోవాలనమాట. చూసారు కదండీ! పిండిని ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఫస్ట్. అలా మొత్తం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ వెళ్ళామండి. ఇలా ఉండలుగా చేసిన తర్వాత ఒక తడిగుడ్డ తీసుకున్నాము.
తీసుకొని దాని మీద ఇలా ఉండలన్నీ ప్లేస్ చేశామనమాట ఈ విధంగా. ర్యాండమ్‌గా అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతేనండి. ఇలా క్లాత్ అంతా ఉండలు పరిచిన తర్వాత క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసి ఒక లోటా తీసుకొని దాంతో ఇలా ఒత్తామనమాట. ఎందుకు లోటాతోనే ఒత్తాము? చేత్తో ఒత్తొచ్చు కదా అని అడుగుతారేమో. పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఒత్తడం వల్ల ఒక చోట ఎక్కువ పిండి, ఒక చోట తక్కువ పిండి వస్తదనమాట. అలా కాకుండా ఇలా లోటాతో ఒత్తడం వల్ల మనం ఎలాగో పచ్చెనగపప్పు వేసాం కాబట్టి పచ్చెనగపప్పు ఎంత మందం ఉందో అంత మందం మనకి చెక్కలైతే వస్తాయన్నమాట. వీడియోలో చూపించడం మర్చిపోయాను గానీ అప్పటికే స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడిలో ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నామనమాట. సో, ఈ పాటికైతే వేడైపోయి ఉంటుంది చేసుకునే లోపు. చెప్పినట్టుగానే వేడైపోయిందండి. సో, ఒకటెనకాల ఒకటి ఆ చెక్కలు వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో చెక్కలు లోటాతో ఒత్తుకోవడం వల్ల. ఇలా చెక్కలు వేపుకుంటూ మంచి కలరొచ్చిన తర్వాత అంటే కొంచెం దోరగా మంచి కలరొచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. మేమైతే ఇలా జల్లెడ లాంటి దాంట్లో తీసాము. ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కొంచెం కిందకి కారిపోతుంది కదా అని చెప్పి.
చూసారు కదండీ! చెక్కలైతే రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ కారంగా తినే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి స్నాక్ ఐటెమ్ అనే చెప్పాలి. తప్పనిసరిగా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.